ఉమా అగస్త్యేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం ముందే చెత్త ఎలా ఉందో చూడండి. అంటే హిందువుల పట్ల చులకన భావన వీళ్ళకి. ఆ దుర్గంధంతో దుర్వాసనతో లోపలికి వెళ్ళలేరుగా. మరి ఎందుకు ఇలా? ఇది ఎప్పుడు ఇలాగ ఉంటుందట. పలువురు ఆలయానికి వెళ్ళేవాళ్ళు చాలా ప్రాశస్త్యం గల ఆలయం విషయంలో కూడా ఆలయం ఎదురుగానే ఇంత చెత్త ఎప్పటికప్పుడే ఉండడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎక్కడైనా ఆలయానికి వెళ్ళే వాళ్ళకైనా సరే కనీసం ఒక మంచి అట్మాస్ఫియర్ అక్కర్లేదు, శుభ్రంగా ఉంచితే చాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేము ఇప్పుడు ఈ వీడియోలో చాలా ప్లేసులు చూపిస్తున్నాం. అంటే ధవళేశ్వరం కాటన్ గారి విగ్రహం బ్యారేజ్ దగ్గర నుండి సాయిబాబా గుడి వరకు చాలా ప్లేసులు చూపిస్తున్నాం. ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి. అంటే ఎంత దుర్భరంగా పారిశుద్ధ్యం ఉంది అనేది అంచనా వేసుకోవచ్చు. కాలువలు తీయడం కానీ మరొకటి కానీ ఏమీ లేదు. ఈ ప్రక్కనున్న కాలువ అసలు తీసిన పాపాను పోరు. ఇక జగుప్సాకరమైన వాతావరణం ఎక్కడైనా ఉందంటే అది ధవళేశ్వరం పంచాయతీలోనే అని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో చూడండి డ్రైనేజీలు ఎలా నిండిపోయి ఉన్నాయో. ఇది కూడా ఆలయం ప్రక్కనే. ఆలయాల ప్రక్కన ఎందుకు శుభ్రం చేయలేకపోతున్నారు? హిందూ దేవాలయాలపై వీరికి ఏమైనా వ్యతిరేకత ఉందేమో, కావాలని అక్కడ చెత్త తీయించడం లాంటివి చేయట్లేదేమోనని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. అది నిజమైతే అలాగే వదిలేస్తారు. అది నిజం కాదు, అంతా మాకు సమానమే, అంతా సోదరులమే అనే భావన ఉంటే కనుక శుభ్రం చేస్తారు. ఇది సాయిబాబా గుడికి దగ్గరలో వీధి. మనం శివాలయం దగ్గర చూసాం, అమ్మవారి ఆలయం దగ్గర చూసాం, సాయిబాబా ఆలయం వద్ద కూడా చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు ప్రజలు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.